సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking. So ee roju manam vachamu JV Aryan Mancherial Motors ki and here we have our Interceptor. So ee roju manaki Interceptor 650 anedi review cheyadaniki vachamu. So lighting ite chuste baagundi and manaki Vimalesh garu kuda unnaru ikkada. Hi viewers. So fine and ee roju manam Interceptor 650 lo manaki features specifications avanni cheppi manam discuss cheddam ee roju. So meeku chudochu ikkada manaki వెనకాల ఇంటర్సెప్టర్ 650 ఉంది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో. చలో లెట్స్ సీ వాట్ వి గెట్ ఇన్ ఇంటర్సెప్టర్ 650. మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో తీసుకుంటే 650cc ఇంజన్లో 2 బైక్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. మనకు ఒకటి ఏంటంటే ఇంటర్సెప్టర్ 650 అండ్ ఇంకోటి ఏంటంటే కాంటినెంటల్ జీటీ. ఈ రెండిటి మనకి ట్విన్ సిలిండర్ ఇంజన్స్ వస్తున్నాయి అండ్ మనకి వచ్చేసి ఇంటర్సెప్టర్ 650 అనేది మోర్ ఆఫ్ ఏ స్ట్రీట్ బైక్ లాగా ఉంటుంది. వేరేస్ కాంటినెంటల్ జీటీ తీసుకుంటే మనకి తెలిసిందే దట్ ఈస్ ఏ కేఫ్ రేసర్ మోడల్ టైప్ అనమాట. ఫ్రంట్ బ్రేక్ సైజ్ వచ్చేసి 320mm వస్తుందండి అండ్ ఫ్రంట్ వీల్ సైజ్ వచ్చేసి 18mm వస్తుంది. మనకి ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే కనుక 41mm విత్ డయా ఫ్రంట్ ఫోర్క్ అంటాం కదా, సో ఆ సిస్టమ్ వస్తుంది ఇక్కడ అండ్ 110mm ట్రావెల్ సస్పెన్షన్. సో ఇంజన్ కూలింగ్ సిస్టమ్ మనకి ఇక్కడ వచ్చేసి ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ అండి, రెండు వర్క్ చేస్తాయి దీనిలో. ట్విన్ సిలిండర్స్ అంటాం కదా, అంటే 2 సిలిండర్ ఇంజన్ వస్తుందండి విత్ ఎ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 648cc టు బి మోర్ ప్రిసైజ్. జనరల్ గా ఏంటంటే ఇంటర్సెప్టర్ 650 కాంటినెంటల్ జీటీ 650 అనేస్తాము. సో ఈ రెండు బైక్స్ ఇంజన్ అయితే చాలా సిమిలర్ అండి, కంప్లీట్లీ సేమ్ అని కూడా చెప్పొచ్చు. మాక్సిమం పవర్ వచ్చేసి 47 bhp ఎట్ 7250 rpm అండ్ దెన్ మాక్సిమం టార్క్ వచ్చేసి 52 Nm ఎట్ 5250 rpm అని చెప్పొచ్చు. సో మీరు లెఫ్ట్ సైడ్ ప్యానల్ మీద చూస్తే కనుక చాలా మ్యాసివ్గా ఇంటర్సెప్టర్ లోగో ఉంటుంది, చాలా గ్రాండ్ రిచ్ లుక్ వస్తుంది దాంతో. అండ్ మనం సైలెన్సర్స్ చూస్తే కనుక చాలా అప్స్వెప్ట్ అనమాట, అప్స్వెప్ట్ సైలెన్సర్స్ అంటాం కదా, లైక్ హిమాలయన్ మనకి ఇంటర్సెప్టర్స్లో ఇచ్చినట్టు. ఇట్స్ కంప్లీట్లీ అప్స్వెప్ట్ సైలెన్సర్ అండ్ దీన్ని చూస్తే కనుక మనకి చాలా డాషింగ్ లుక్ అనేది వస్తుందండి ఇంటర్సెప్టర్ 650 అండ్ కాంటినెంటల్ జీటీకి కూడా. సో సీట్ చూసుకుంటే కనుక చాలా కంఫర్టబుల్గా ఉంది సీట్, కాకపోతే కొద్దిగా కుషనింగ్ అనేది యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ యాడ్ చేసుకుంటే దట్ విల్ బీ కంఫర్టబుల్ ఫర్ లాంగ్ టూరింగ్ చేసే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. సో మనకి ఇంటర్సెప్టర్ 650 క్రబ్ వెయిట్ వచ్చేసి 202 kgs అండి అండ్ మన వెహికల్ హైట్ వచ్చేసి 1165 mm. సో దీని వీల్ బేస్ వచ్చేసి 1400 mm. సో గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే కనుక 174 mm. సో దీని సీట్ హైట్ వచ్చేసి 804 mm వస్తుందండి అండ్ మనకి తెలిసినట్టే చాసీస్ టైప్ వచ్చేసి స్టీల్ ట్యూబ్లర్ డబుల్ క్రాడల్ అంటాం కదా, సో అదే దీంట్లో కూడా యూజ్ చేయబడుతుందండి ఇంటర్సెప్టర్ అండ్ కాంటినెంటల్ జీటీ రెండిట్లో. టెయిల్ లైట్ చూసుకుంటే కనుక మనకి హాలోజన్ బల్బే ఇస్తారండి అండ్ దెన్ మనకి టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి రెగ్యులర్ గా అన్నిట్లో చూసినట్టే హాలోజన్ బల్బ్సే ఉంటాయి. సో మనం వెనక బ్రేక్స్ చూసుకుంటే కనుక రేర్ బ్రేక్ సైజ్ వచ్చేసి 240mm వస్తుందండి డయామీటర్ అండ్ దెన్ వీల్ సైజ్ వచ్చేసి 18 inches. మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ రెండిట్లో మనకి స్పోక్ వీల్స్ వస్తాయి, అలాయ్ వీల్స్ అసలు ఇంకా లాంచ్ చేయలేదు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అఫీషియల్ గా. అండ్ రేర్ టైర్ సైజ్ వచ్చేసి 130/70 అండ్ 18 inches టైర్ అండి. సో రేర్ సస్పెన్షన్ చూసుకుంటే ట్విన్ సస్పెన్షన్ అనొచ్చు, దీన్ని కాయిల్ ఓవర్ షాక్స్ అంటాము. 88mm ట్రావెల్ సస్పెన్షన్ వస్తుంది దీంట్లో. సో సైలెన్సర్ అప్స్వెప్ట్ ఉండడం తోటి రెండు వైపులా 2 సైలెన్సర్ ఉండడం తోటి దీనికి లుక్ అనేది మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్, చాలా రిచ్ లుక్, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ ఇగ్నిషన్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ డిజిటల్ స్పార్క్ ఇగ్నిషన్ సిస్టమ్ అనేది వస్తుంది. మనకి 6 gears అనేవి వస్తాయి, అంటే 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటాం కదా అదనమాట. క్లచ్ కూడా మనకి ఏంటంటే స్లిప్పర్ క్లచ్ వస్తుంది, అంటే ఎట్ సర్టన్ స్పీడ్స్ లో మనం ఏంటంటే క్లచ్ యూజ్ చేయకుండా వీ కెన్ డైరెక్ట్లీ గేర్ అనేది యూజ్ చేసేయచ్చు అనమాట. సో దాన్ని మనం స్లిప్పర్ క్లచ్ అని కూడా అంటాము. సో ఎలక్ట్రికల్ సిస్టమ్ వచ్చేసి 12 volts DC అండి. బ్యాటరీ కూడా మనకి 12 volts 12 ampere VRLA అంటాం. సో ఆ బ్యాటరీ దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 13.7 liters అండి అండ్ మనకి ఓవరాల్ గా చూసుకుంటే రైడింగ్ రేంజ్ అనేది
342 కిలోమీటర్స్ వరకు వస్తుందండి. ఇదేంటంటే లైవ్ యూజర్ ఓనర్ చెప్పిన రైడింగ్ రేంజ్ అండి. 13.7 కిలోమీటర్స్ కి మనం వచ్చేది. అండ్ మైలేజ్ అయితే మనకి ఆల్మోస్ట్ 25 kmpl వస్తుందండి. దట్ ఈస్ కంపెనీ ప్రొవైడెడ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి స్పీడోమీటర్స్ చూసుకుంటే 2 స్పీడోమీటర్స్ వస్తాయండి. ఐ మీన్ 2 కన్సోల్స్ వస్తాయి. ఒక దాంట్లో ఏంటంటే ఫ్యూయల్ గేజ్ అనేది వస్తుంది. అండ్ దెన్ స్పీడోమీటర్, టాకోమీటర్ అనేది కంప్లీట్లీ అనలాగ్ అనేది ఉంటుందండి. మనకి కీ డిజైన్ చూస్తే కూడా అది చాలా యూనిక్ డిజైన్ లా ఉంటుంది. ఇప్పుడు మనకి మొన్న రిలీజ్ అయిన మీటియోర్ లో కూడా సేమ్ ఇదే కీ డిజైన్ ఇచ్చారనమాట. అదే మన క్లాసిక్ చూసుకుంటే కనుక కొద్దిగా పెద్దగా రెడ్ కలర్ లో ఆర్ అని రాసి ఉండడం చూస్తాము. కాకపోతే దీంట్లో ఏంటంటే కాస్ట్ పెరిగింది కాబట్టి కొద్దిగా మోడర్నైజ్ చేసి రిలీజ్ చేశారనమాట కీ డిజైన్ అని కూడా. సో నేను మీటియోర్ మీద కూడా కంప్లీట్గా డెడికేటెడ్గా ఒక రివ్యూ చేశాను నేను. సో దాన్ని నేను ఖచ్చితంగా ఐ బటన్లో పెట్టేస్తాను. ఎట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా ఆ లింక్ అనేది నేను పెడతాను. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఆ వీడియో కూడా. సో ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. సో మనకి దీంట్లో ట్రిప్ మీటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్ అండ్ లో ఆయిల్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్ అండ్ ఫ్యూయల్ గేజ్ కూడా మనకి ఇవన్నీ డిజిటల్ వస్తాయండి, మనకి అనలాగ్వి కావు. సో దట్ ఈస్ ఎ బిగ్ థమ్స్ అప్ హియర్ అని చెప్పొచ్చు. సో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బటన్స్ చూసుకుంటే కనుక అప్పర్ అండ్ లోవర్ డిప్పర్స్ వస్తాయండి. అండ్ దెన్ దాని కిందే మనకి యాజ్ యూజువల్ గా అన్ని రాయల్ ఎన్ఫీల్డ్స్ ఉన్నట్టే ఇండికేటర్ బటన్ అనేది ఉంటుంది. దాని కింద మనకి రెగ్యులర్ గా హార్న్ బటన్ ఉంటుంది. సో మనం ఫ్రంట్ నుంచి చూసుకుంటే హైవేస్ మీద వెళ్ళేటప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసే పాస్ బటన్ అనేది కూడా ఇచ్చారండి దీనికి. అండ్ దెన్ కమింగ్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ బటన్స్ అండి, వీ డు నాట్ హ్యావ్ ఎనీ హెడ్ లైట్ ఆన్ ఆర్ ఆఫ్, ఎందుకంటే మనకి ఇది ఆటోమేటిక్ హెడ్ లైట్ ఆన్ మోడల్ కదా. సో ఇప్పుడు వచ్చేవన్నీ ఇలాగే వస్తున్నాయి. కింద చూసుకుంటే కనుక మనకి సెల్ఫ్ ఇగ్నిషన్ బటన్ అనేది దొరుకుతుంది. అండ్ దెన్ దానిపైన ఇంజన్ ఆన్ అండ్ కిల్ స్విచ్ అనేది మనకి కనిపిస్తుందండి. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 3.14 lakhs అండి. అంటే దానికి మనకి దట్ ఆల్సో డిఫర్స్ ఫ్రమ్ షోరూమ్ టు షోరూమ్ అండి. కొద్దిగా అటు ఇటు ఉంటుంది, కంప్లీట్గా డిఫర్ అవుతుందని అయితే చెప్పలేను నేను. కొద్దిగా అటు ఇటు ఉంటుంది. 3.14 lakh అయితే దట్ ఈస్ ఇన్ అండ్ అరౌండ్ అని చెప్పొచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 6 కలర్స్ వస్తాయండి. ఒకటి ఏంటంటే ఆరెంజ్ క్రష్, గ్లిటర్ అండ్ డస్ట్, సిల్వర్ స్పెక్టర్, బేకర్ ఎక్స్ప్రెస్, మార్క్ 3 అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రావిషింగ్ రెడ్. సో మనకి ఇక్కడ ఉన్నది ఏంటంటే బేకర్ ఎక్స్ప్రెస్ అనే కలర్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. 650cc ఇంజన్ ఆన్ ఏ హైవే. అది ఎట్లా ఉంటుందంటే ఇంకో రేంజ్ లో ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది. సో మీరు కావాలనుకుంటే డెఫినెట్ గా ఆఫ్టర్ మార్కెట్ సీట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తెలిసిందే కదా మన రాయల్ ఎన్ఫీల్డ్ లో కస్టమైజ్ చెయ్యలేని పార్ట్ అనేది ఏదీ లేదు. అండ్ దెన్ సీట్ కంఫర్ట్ చెప్పాలంటే చాలా కంఫర్టబుల్గా ఉందండి, ఇంతకుముందు చెప్పినట్టు. కాకపోతే ఏంటంటే మనకి మార్కెట్లో ఆఫ్టర్ మార్కెట్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ సీట్స్ అనేవి మనకి దొరుకుతాయి. యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్, యాజ్ పర్ అవర్ కంఫర్ట్ మనం కుషన్ యాడ్ చేయించుకోవచ్చు, లేకపోతే కంప్లీట్లీ డిఫరెంట్ సీట్స్ కూడా వీ కెన్ ప్రిఫర్ అనమాట యాజ్ పర్ అవర్ కంఫర్ట్. ఇట్ ఈస్ ఫర్ బీచ్ లైఫ్ స్టైల్ ఇన్ కాలిఫోర్నియా. వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి
ఈ వెహికల్ని ఇప్పుడు మన ఇండియాలో 650 అనేది లాంచ్ చేశారు, స్పెషల్లీ ఫర్ హైవే రైడింగ్. యూ కెన్ షిఫ్ట్ ద గేర్. ఇది మనం బ్రేక్ చేయకుండా డైరెక్ట్ డౌన్ చేసుకోవచ్చు, అదే పికప్ తో వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్, అది మనకి చూసారు కదా, దట్ ఈస్ ఇంటర్సెప్టర్ 650 అనమాట. సో వీ హ్యావ్ hell lot of new features in Interceptor 650. So if you want to purchase it, you can definitely go for it. కానీ ఇదేంటంటే ఓన్లీ హైవే పర్పస్ యూజ్ చేయొచ్చు. సిటీలో యూజ్ చేసామంటే మాత్రం ఇంజన్ ఖచ్చితంగా హీటప్ అయిపోతుంది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఇఫ్ ఇంటర్సెప్టర్ 650 అనేది మీకా కాదా అని చెప్పేసి. ఎందుకంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో ప్రతి పర్పస్కి ఒక బైక్ ఉంది. సో అట్ ది సేమ్ టైం మనకి ఇంటర్సెప్టర్ 650 తీసుకుంటే దట్ ఈస్ ఫర్ హైవే పర్పస్ అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ స్మాష్ ది లైక్ బటన్ మీకు వీడియో నచ్చినట్టయితే, అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సో దట్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇంటర్సెప్టర్ 650 తీసుకుందాం అనుకుంటే వాళ్ళ వరకు రీచ్ అయ్యేటట్టు ఉంటుంది. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది. అండ్ త్వరలో నేను హిమాలయన్ BS6 వర్షన్ కూడా నేను రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో చెయ్యాలా వద్దా అని చెప్పి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. సో దట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.